కాని భీముడు మన సినీ కవులకు అందని ఒక మహత్తర శక్తి. పంచప్రాణాలు అనే మాట తరచూ వింటాం, మనం ఆ పంచప్రాణాలలో ముఖ్యమైనది ప్రాణవాయువు, దీని అధిష్టానం ముఖ్య ప్రాణుడు. ఈ ముఖ్య ప్రాణుడి అవతారమే భీముడు. త్రేతాయుగంలో హనుమగా, ద్వాపర యుగంలో భీముడుగా, కలియుగంలో మధ్వాచార్యగా అవతరించే ముఖ్య ప్రాణుడు జీవులలో శ్వాసరూపంలో ఉంటూ విష్ణు జీవులకు తత్వాన్ని ఉపదేశిస్తూనే ఉన్నాడు. అలాగే సమస్త దేవతలలో ముఖ్య ప్రాణుడు ఉంటాడు. శివునితో సహా పంచ పాండవులలో భీముడు జ్ఞానానికి ప్రతీక. కృష్ణుని తరువాత మహాభారతంలో భీముడే ముఖ్యుడు. త్రిగుణాతీతుడు కనుకనే బాల్యంలో కుంతి ఓడి నుంచి జారి శతశృంగ పర్వతంపై పడిపోగా అది వ్రక్కలవుతుంది. భీముడు ఎప్పుడూ కృష్ణుని మాట జవదాటలేదు. ఉద్యోగపర్వంలో తనని గూర్చి చెప్పమనగా భీముడు తన బలాన్ని వివరించిన తర్వాత శ్రీకృష్ణుడు వెంటనే భీముని బలం అతను చెప్పిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువ అని చెబుతాడు. మహాభారత యుద్ధం ప్రారంభంలో చేసిన భీముడి సింహనాదానికి గుర్రాలు, ఏనుగులు దిక్కులు పట్టి పరుగులు తీశాయి. భారత యుద్ధంలో మొదటి నుంచి చివర వరకు యుద్ధం చేసింది భీముడే. లక్క ఇంటికి నిప్పు పెట్టడం 6 నెలలు అయినా కుదరలేదు. ఎందుకంటే భీముడు ఆ 6 నెలలలో రేయింబవళ్లు కాపలా కాసాడు కనుక. ఇది అతని శక్తికి ఒక నిదర్శనం. మహాభారత యుద్ధంలో 11 అక్షౌహిణుల సైన్యంలో 6 అక్షౌహిణులు భీముడే చంపేశాడు. అంటే కౌరవ పక్ష సైన్యంలో సగానికి పైన సైన్యాన్ని ఒక్క భీమసేనుల వారే సంహరించారు. యుద్ధానంతరం ధర్మజుని వైరాగ్యాన్ని కాదని రాజ్యపాలన వైపు మరల్చింది భీముడే. మనకు మరి ద్రౌపది స్వయంవరానికి ఎందుకు భీముడు వెళ్లలేదు అనే సందేహం వస్తుంది. దానికి పురాణాలను సమన్వయము చేసి మధ్వులు వారి మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఇలా వివరించారు. భీముడు సంహరించిన విష్ణు భక్తుడు బాహ్లికుడే. అది బాహ్లికుడి అభ్యర్థన మేరకే. భీముడు సంహరించిన ప్రతి యోధుడు దుర్యోధనుని రూపంలో ఉన్న కలి అనుచరులనే. అలాగే కృష్ణుని శత్రువులైన జరాసంధుని, కీచకుణ్ణి, కిమీరుణ్ణి, హిడింబాసురుని, బకుని, మణిమంతుని, దుస్సాసుని భీముడే సంహరించాడు. పాండవులలో రెండవ వాడైన మొదట వివాహం జరిగింది భీమునికే హిడింబితో. రెండవ వానిగా పుట్టడానికి కారణం కృష్ణుడు కూడా బలరాముని తమ్మునిగా పుట్టాడుగా. సర్వోత్తముని అనుసరించే వాడే జీవోత్తముడు. భీముడే కౌరవ సోదరులందరినీ మట్టుపెట్టాడు. దుస్సాసుని రొమ్ము చీల్చి నెత్తురు తన దోసిలిలో ఉంచుకొని మన్యు సూక్తం చదివి మరీ నారసింహునికి నివేదన చేస్తాడు. పరమశివుడు అంబకు ఒక మహిమాన్విత మాలను ఇచ్చి, ఇది ధరించిన వీరుడు భీష్ముని చంపగలదు అని వరమిస్తాడు. భూమికి నలు చెరగులా ఉన్న రాజులను అర్థిస్తుంది. ఈ మాల స్వీకరించి భీష్ముని వధించమని అందుకు ఎవరూ సాహసం చేయకపోగా చివరికి ద్రుపద రాజ మందిర ద్వారానికి దానిని తగిలించి తన జీవితాన్ని చాలిస్తుంది. ఇతఃపూర్వం శిఖండి ఒకసారి ధరించి విడచినది ఈ మాల. ద్రుపదుడు ఈ మాలను భద్రపరచి తన కూతురైన ద్రౌపదికి స్వయంవరం సమయంలో ఇచ్చి మత్స్య యంత్రచ్ఛేదన చేసిన వీరుని మెడలో వేసి వరించమని చెబుతాడు. విష్ణు భక్తుడైన భీష్ముని జీవోత్తముడైన భీముడు భాగవత ధర్మం ప్రకారం వధించలేడు కనుక ఘటనాఘటన సమర్థుడైన శ్రీకృష్ణుడు అర్జునునిచే ఈ పని చేయించాడు. తద్వారా పరమశివుని వరాన్ని గౌరవించాడు. మహాభారతంలో ద్రౌపది చెబుతుంది భీమసేనుడు అర్జునిని కంటే చెప్పలేనంత బలవంతుడు అని, పైగా గాంధీవానికి నారి సంధించగలవారు కేవలం 3 అని వారు కృష్ణుడు, భీముడు, అర్జునుడు అని. ఇది భీముని ఎనలేని జీవోత్తమం. శ్రీకృష్ణార్పణమస్తు.